మూవింగ్ ఆన్, కాకినాడలో ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. రెగ్యులర్ టీచర్స్ ను టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. బోధనేతర పనుల నుంచి తొలగించాలని, బదిలీ అయిన వారిని వెంటనే రిలీవ్ చేయాలన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ఐ న్యూస్ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. టెట్ పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని కాకినాడ కలెక్టరేట్ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అయితే వారు ధర్నా నిర్వహించే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా కాకినాడ ఉపాధ్యాయులు టెట్ నుంచి కూడా మినహాయింపు అయితే చేయాలని చెప్పి వారు ఈ బోధనేతర పనులు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా తొలగించాలని, ఎస్ఎస్సి 100 రోజులు యాక్షన్ ప్లాన్ కూడా సెలవు దినాలు మినహాయించాలని, బదిలీ అయిన ఉపాధ్యాయులందరినీ కూడా వెంటనే రిలీవ్ చేయాలని చెప్పి వారంతా కూడా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఓ పక్క మహిళలు అలాగే ఓ పక్క వారంతా కూడా యూటీఎఫ్ ఆధ్వర్యంలో కూడా వారు ధర్నా నిర్వహించే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మన వద్ద కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, మీరు చూసామంటే ఇప్పుడు ఇక్కడ వందలాది మంది టీచర్లు, అంటే విద్యా బోధన చేయవలసిన టీచర్లు ఈరోజు రోడ్డు ఎక్కారు. అది ఏంటి దీని ప్రధాన కారణం? ఈరోజు ధర్నా చేయవలసిన ప్రధాన కారణం, సుప్రీంకోర్టు ఈ సంవత్సరంలో ఇచ్చిన ఒక జడ్జిమెంటు, ఉపాధ్యాయులందరూ 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులందరూ ఖచ్చితంగా టెట్ పాస్ అవ్వాలని చెప్పి ఇచ్చిన జడ్జిమెంట్ ఈ ఆందోళనకు కారణం. మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యా హక్కు చట్టానికి సవరణ తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయవలసిన అవసరం ఉంది. ఆ రెండు కోరుతూ ఈరోజు ధర్నా చేస్తున్నాము. ఇప్పుడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు తీసుకున్న నిర్ణయం కానీ, లేకపోతే మీరు ఈ రోడ్డు ఎక్కే పరిస్థితి కానీ, అసలు ఏంటి అది ఏ రకంగా చూడొచ్చు? ఇదైతే ఒక రకంగా ఉద్యోగుల ఉపాధ్యాయుల మీద జరుగుతున్నటువంటి దాడిగా అయితే మేము భావిస్తూ ఉన్నాం. మరి ఏం చేద్దంటే ఈ రోజున ప్రభుత్వం చాలా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే దానికి, లేకపోతే ఉన్నటువంటి ప్రశాంతంగా మరి ప్రభుత్వ విద్యా రంగాన్ని ముందుకు నడిపే విధంగా అయితే ప్రభుత్వం చూడడం లేదు. మరి ఎప్పుడైతే ఉపాధ్యాయుల్ని ఆందోళనకు గురి చేస్తూ ఉందో మరి విద్యారంగం అయితే కుంటుపడేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మరి 50% పైబడి ప్రైవేట్ విద్యారంగంలోకి విద్యార్థులు తరలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అది ఏంటి ప్రభుత్వం ఎటువంటి వారు తీసుకున్న డిమాండ్ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు తీసుకున్న నిర్ణయం ఎలా చేస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు? ఇది చాలా దురదృష్టకరం అండి. అంటే ఉపాధ్యాయులు, బడిలో ఉండాల్సిన ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కే పరిస్థితి కల్పించినటువంటి ప్రభుత్వం తీరుని మేము ఎండగట్టాలనుకుంటున్నాం. దివ్యాంగులైన ఉపాధ్యాయులను కూడా వదలకుండా ఎవరైతే బ్లైండ్ టీచర్లు ఉన్నారో వాళ్ళందరూ బయోమెట్రిక్ వేయాలని చెప్పి కొత్త విధానం తీసుకొచ్చారండి విజయరామరాజు గారు. దీన్ని మేము ఆయనకి ప్రత్యక్షంగా మెసేజ్ల రూపంలో తెలియజేశాం. కానీ ఆయన విధి విధానం మారలేదు, ఇంకా అదే కొనసాగిస్తున్నారు. మళ్ళీ ఒక్కరోజు వెయ్యండి మీరు, మిగిలిన రోజుల్లో టిక్కులు పెడతారు హెడ్ మాస్టర్లు అంటున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలామంది. మరి మా అందులకైతే నోటీసులు వస్తున్నాయి. అంటే ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా మరి వెంటాడి ఉపాధ్యాయులను బాధలు పెడుతున్నారు అనే దానికి ఇది నిలువెత్తే నిదర్శనం అండి. మేడం చెప్పండి, కూటమి ప్రభుత్వం మహిళా పక్షాలు ఉన్నాము, ఉపాధ్యాయుల యొక్క ఇబ్బందులు, వారి యొక్క బాధలు మేము చూసాము, అటువంటిది లేకుండా మేము చూస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల ముందు మనకు హామీ ఇచ్చింది. మరి ఇదంతా చూస్తే ఎలా అనిపిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి ఎన్నికల తర్వాత ప్రవర్తిస్తున్న తీరుకి అసలు సంబంధం లేదండి. 55 సంవత్సరాలు ఉన్న ఒక టీచరు మళ్ళీ ఇప్పుడు చదివి టెట్ ఎగ్జామ్ రాయాలి అంటే ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి. ముఖ్యంగా మహిళా టీచర్లకండి. అక్కడ కుటుంబాన్ని చూసుకుంటూ, ఇక్కడ స్కూల్లో పిల్లల్ని చూసుకుంటూ, ఈ పరీక్షలో ఆన్లైన్ మార్కులు ఇవన్నీ చేస్తూ మళ్ళీ చదువుకుని టెట్ రాయాలన్నది చాలా అసంబద్ధంగా ఉందండి. అయినా మేము క్వాలిఫైడ్ టీచర్స్, క్వాలిఫై అయ్యే వచ్చాము. ఉద్యోగం ఇచ్చినప్పుడే మాకు అన్ని అర్హతలు ఉన్నాయని సర్టిఫై చేసి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చింది. ఏవైతే ఈ టెట్ పై ఖచ్చితంగా 2010 నుండి ఎవరైతే ఉపాధ్యాయులు క్వాలిఫై అయినారో వారు ఖచ్చితంగా ఉపసంహరించాలి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇటువంటి నిర్ణయం తీసుకోవాలి. లేనిచో జనవరి 4వ తేదీ భీమవరంలో ధర్నా నిర్వహిస్తాము, భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహిస్తాం. లేదంటే 29వ తేదీ ఖచ్చితంగా మేము భారీ స్థాయిలో రాష్ట్ర కూడా చేస్తామని చెప్పి ఒక పక్క యూటీఎఫ్ ఉపాధ్యాయులు అయితే ఆవేదన వ్యక్త పరిస్థితి కనబడుతుంది. ఇది కొంత కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా.